ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికెళ్ళిన వాళ్ళు ఆఫీసులకి, స్కూల్స్‌కి, కాలేజెస్‌కి, పనుల మీద బయటికెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఎన్నో భయంకరమైన వర్షాలు, వరదల వల్ల ఎంతోమంది కొట్టుకుపోయారు, వరదల్లోనే చిక్కుకుపోయారు. ఎంతోమంది వరదలు, వర్షాల వల్ల వారికి ఉన్న సమస్తాన్ని కోల్పోయారు. అనేక ప్రమాదాల్లో ఎంతోమంది మరణించారని ఎన్నో వార్తలు మనం ప్రతిరోజు ఏదో ఒకటి మనం చూస్తూనే ఉన్నాం. కానీ మన దాకా ఎటువంటి ప్రమాదం కానీ, ఎటువంటి వరదలు, వర్షాలు కానీ, ఎటువంటి అనుకోని ఆపదలు కానీ మనకు రాకుండా ఇంత క్షేమంగా, ఇంత జాగ్రత్తగా కాపాడుతున్న తండ్రికి మన మీద ఎందుకు అంత ప్రేమ? మనమెంత, మనం భక్తి ఎంతో, మన నీతి ఎంతో, మన మనసు ఏంటో మనకు తెలుసు, తండ్రికి తెలుసు. సమస్తము తెలుసు కదా తండ్రికి. అయినా సరే తండ్రి మనం చేసిన తప్పులన్నీ సహించి మనల్ని క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకొస్తున్నాడు. మరి అందును బట్టి తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా, మనస్ఫూర్తిగా చెప్తాము. ఎవరన్నా మనకు తెలియని వాళ్ళు ఏదైనా సహాయం చేస్తే అసలు ఎన్నిసార్లు చెప్తాము, అసలు సార్ మీరు చేసిన హెల్ప్ నాకు చాలా నిజంగా అసలు మర్చిపోలేను, మీరు చేసిన సహాయం మీకు ఎప్పుడు నా జీవితాంతం రుణపడి ఉంటానని మనుషులకి మనం చెప్తా ఉంటాం కదా. కానీ పరమ తండ్రి మన కోసం, మనం ఏ పాటి వాళ్ళం, ఆయన సర్వ సృష్టికర్త, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న తండ్రికి మన మీద ఎందుకు అంత దృష్టి, అంత శ్రద్ధ ఎందుకు? అయినా సరే తండ్రి మనం ఎన్ని భయంకరమైన పనులు, తప్పులు, పాపాలు చేసినా సరే అవన్నీ మర్చిపోయి మనల్ని ఇంత క్షేమంగా తెస్తున్నాడు. కాబట్టి తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాము. అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ, మనస్పర్ధలు కానీ ఉంచుకోవద్దండి. ఎవరితోనైనా మనస్పర్ధలు ఉంటే అది ఎవరితోనైనా సరే, ఒకవేళ భార్యాభర్తలు గొడవ పడ్డా సరే ప్రార్థనలో కూర్చునే ముందే మొదట వాళ్లతో సమాధాన పడండి. అత్తమామలతో గొడవ అయితే మొదట వాళ్ళని క్షమించమని అడిగిన తర్వాతే అప్పుడు ప్రార్థనలో కూర్చోండి. లేకపోతే మీరు చేసిన, నేను భారంగా ప్రార్థన చేసిన మీ సమస్యకి పరిష్కారం రాదు, మన ప్రార్థనలకి జవాబు రాదు. ఎందుకంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. క్షమాపణ, తగ్గింపు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు, నేను ప్రార్థన చేస్తే మీకు మిరాకిల్స్ జరుగుతున్నాయని, నేను ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తున్నాడని చెప్తున్నారు. నేనే పాటిదాన్నండి. అసలు నేనెంత, నా భక్తి ఎంతో తండ్రికి తెలుసు, నాకు తెలుసు. మనుషుల వైపు చూడొద్దు, మనుషుల గురించి ఆలోచించొద్దు. ఆ ప్రేరేపణ కలిగించింది తండ్రి, మీ తరపున ప్రార్థించే మనసిచ్చింది తండ్రి. లేకపోతే మీరెవరో నేనెవరో కదా. ఆ మనసిచ్చింది తండ్రి. కాబట్టి ఆ శ్రద్ధ అనేది మీ మీద, తండ్రికి ఉన్న శ్రద్ధ అది, నాకు కాదండి. తండ్రికి మీ మీద ఉన్న శ్రద్ధ. కాబట్టి తండ్రికే మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మనుషుల వైపు, మనుషుల మాటల వైపు చూడొద్దు, ఆలోచించొద్దు. నా తండ్రి నా ప్రార్థన సరిపోవటం లేదని వేరే వాళ్ళకు కూడా నా తండ్రి ఆ మనసిచ్చాడు, నా కోసం ప్రార్థన చేసే మనసిచ్చాడు తండ్రి. నేనంటే ఎంత ప్రేమ తండ్రికి. నా తండ్రి ఇష్ట ప్రకారం కూడా నేను జీవించట్లేదే, అయినా సరే నా తండ్రికి నా మీద ఎందుకు ఇంత శ్రద్ధ అని మీరు ఏ పనిలో ఉన్నా కూడా ఇదే మాట మనసులో ఆలోచించుకోండి. నేను కాదండి, నేను చేస్తే మీ కార్యాలు జరగవు. తండ్రి మీకు తగ్గింపు ప్రార్థన అలవాటు చేస్తున్నాడు, నాకు అలవాటు చేశాడు, నా ద్వారా మీకు అలవాటు చేస్తున్నాడు. అంతే, తండ్రి మాట మీకు చెప్పడం వరకే నా బాధ్యత. అంతేగాని కార్యాలు చేసేది నేనా, ఉద్యోగాలు ఇచ్చేది నేనా? నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయా? నేనే పాటిదాన్నో నా తండ్రికి తెలుసు. కాబట్టి తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పండి. నా తండ్రి నా తరపున వేరే వాళ్ళకి మనసిచ్చాడు, నా తండ్రి నా ప్రార్థన సరిపోవట్లేదని అని తండ్రి గురించి ఎక్కువ ఆలోచించండి. తండ్రికి చెందాల్సిన మహిమ, ఘనత తండ్రికే చెల్లించండి, మనుషులకు మాత్రం ఇవ్వద్దండి. అది అలవాటు చేసుకోండి. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన ఈ దినమంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారమయ్యా, ఇంత జాగ్రత్తగా మమ్మల్ని మీరు కాపాడడానికి మేమెంత, మా భక్తి ఎంత, మా బ్రతుకులెంత నా తండ్రి. మా హృదయం
హృదయంలోకి ఆలోచన తలంపులు రాకముందే మీరు దాన్ని పూర్తిగా ఎరిగి ఉన్నారు నా తండ్రి. మేము ఎలాంటి వారము, ఎలాంటి బ్రతుకుతున్నాము, ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాము, ఎలాంటి భయంకరమైన పాపాలు చేస్తున్నాము, సమస్తము మీకు తెలుసు నా తండ్రి. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి మేం చేసిన తప్పులు క్షమించి ఇంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి నా ప్రభ మేమే పాటి వారం నా తండ్రి. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టి మా మీద ఉండడానికి మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభ. మాకన్నా గొప్పవాళ్ళు, మాకన్నా ధనవంతులు, మాకన్నా బలవంతులు, మాకన్నా తెలివిగల వాళ్ళు, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు కూడా నా తండ్రి. మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు, జ్ఞానవంతులు కూడా నా ప్రభ ఈ సమయం చూడలేక క్షేమంగా ఇంటికి చేరుకోలేదు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. యాక్సిడెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఎన్నో భయంకరమైన వార్తలు, ప్రమాదాల్లో మరణించారని, ప్రమాదాల్లో గాయపడ్డారని ఎన్నెన్నో భయంకరమైన వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. ఎక్కడైతే 2-3 కూడి మీ నామం ధ్యానిస్తారో వారి మధ్యన మీరు ఉంటారని సెలవిచ్చారు. మేము కూడా నా తండ్రి మీరు ఏర్పాటు చేసిన మేము మీ చిత్తంలో చిన్న మందగా కూడా ప్రార్థించుచుండగా నా తండ్రి మా మధ్యన మీరు ఉన్నారని, మా మాటని, మా ప్రార్థన ఆలకిస్తున్నారని నమ్ముచున్నాం నా ప్రభా. మాలో ఉన్న అపనమ్మకాన్ని తీసివేయండి నా తండ్రి. ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, ఏ సమస్యలైతే నా ప్రభా మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు భారంగా నా తండ్రి, ఎవరైతే నా ప్రభు బాధపడుతున్నారో బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి. బిడ్డల గృహాలను దర్శించి, వారి కుటుంబాలను దర్శించి, కుటుంబాల్లో ఉన్న గొడవలు, మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలు తీసివేసిన ప్రభా మీ శాంతితో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. సిలువలో మీరెంత సహించారు, మీరెంత ఓర్చుకున్నారు, మీరెంత జాలి పడ్డారు నా తండ్రి, మీరెంత ప్రేమించారు నా ప్రభా. అటువంటి ప్రేమ, అటువంటి హృదయాన్ని, అటువంటి జాలిని మాకు అనుగ్రహించు నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభా. మిమ్మల్ని హింసించే వారి కోసం మీరు ప్రార్థన చేశారు నా ప్రభా. క్షమించమని ప్రార్థన చేశారు. అలాంటి క్షమాపణ మనసు నా తండ్రి, జాలిగల మనసు, సున్నితమైన మనసు నా ప్రభా మాకు అనుగ్రహించు నా తండ్రి. దీర్ఘశాంతాన్ని మాకు అనుగ్రహించు నా ప్రభా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు అని చెప్పిన దేవా, సాత్వికమైన మనసు మాకు అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా ప్రభా కుటుంబాల్లో మనస్పర్ధలు తీసివేసి సమాధానంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. నూతన హృదయాలు మాకు అనుగ్రహించండి నా ప్రభా. ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమ, నూతన నమ్మకాన్ని కలిగించి భార్యాభర్తల మధ్య నా ప్రభు ఎలాంటి గొడవలు రాకుండా ఒకరి ఎడల ఒకరు ప్రేమగా నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి. ఎంత కఠినమైపోతున్న హృదయాలు కూడా కరిగింప చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదియో లేదు నా ప్రభు. సమస్తము సాధ్యమే నా తండ్రి. మేం చెప్తే వాళ్ళు మా మాట వినరు నా తండ్రి, కానీ మీరు ఒక్క మాట చెప్తే ఖచ్చితంగా నా ప్రభు వాళ్ళు మీకు లోబడతారు నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరెవరైతే మారు మనసు పొందాలని, రక్షణ పొందాలని నా ప్రభా, మరి మీ ఎడల భయము భక్తి కలిగి జీవించాలని, మీకు ఇష్టలుగా జీవించాలని, ఎవరైతే వారి కుటుంబీకులు మారు మనసు పొందాలని నా ప్రభా మీ చిత్తంలో జీవించాలని ఆశ కలిగి ఉన్నారు, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలకు ఆశ కలిగించిందే మీరే, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి. మరి ఎవరైతే మారాలని వాళ్ళు కోరుకుంటున్నారో వారి హృదయాలు మార్చి నా ప్రభా లోకం నుంచి నా తండ్రి, లోకాన్ని అసహించుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించి నా తండ్రి మీ వైపు త్రిప్పమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరికి ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించు నా ప్రభా. ఎలాంటి సమస్య, ఎంత భయంకరమైన శ్రమలు వచ్చినా సరే ధైర్యంగా ఎలా ఉండాలో మీరే మాకు నేర్పించండి నా తండ్రి. ఒకానొక సమయంలో యోబు గారు నా తండ్రి ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయాడు, ఒక్క దినం అంతే కోల్పోయాడు. అయినా సరే భయపడలేదు, అధైర్యపడలేదు, అవిశ్వాసమైన మాటలు మాట్లాడలేదు నా తండ్రి. యోబు గారు అంత గొప్పవాళ్ళం కాదయ్యా, ఆయనంత యథార్థపరులు, ఆయనంత నీతిమంతులం కానే కాదు నా తండ్రి. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే నా తండ్రి ఒక్క చిన్న సమస్య వస్తేనే మేము సతమతం అయిపోతున్నాం. ఆ సమస్య గురించి ఆలోచించి మీ నుండి కూడా మేము దూరం అయిపోతున్నాం నా తండ్రి. అటువంటి హృదయాన్ని, భయాన్ని తీసివేసి మీ ఎడల భయము భక్తి కలిగిన ప్రభా ఎలాంటి సమస్య, నడి సముద్రం వంటి నా ప్రభా సమస్యలు వచ్చినా సరే నా తండ్రి, శ్రమల గుండా మేము ప్రయాణం అవుతున్నా సరే నా ప్రభా, నా తండ్రి నన్ను సంతోషకరమైన గమ్యానికి నా తండ్రి నన్ను చేరుస్తాడు. నడి సముద్రంలో నేనున్నా సరే క్షేమంగా నన్ను బయటికి తీసుకురాగల శక్తి గల తండ్రి నాకున్నాడు
ఉన్నాడు, నేనెందుకు భయపడాలి అనే హృదయాన్ని, ధైర్యాన్ని, విశ్వాసాన్ని నా ప్రభా బిడ్డలకు కలిగించండి నా తండ్రి. వారికి ఉన్న శ్రమలను చూసి భయపడకుండా, సమస్యను చూసి భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మాలో ఉన్న బలహీనతలు తీసివేయండి, అవిశ్వాసాన్ని, అపనమ్మకాన్ని తీసివేయమని అడుగుచున్నాం నా ప్రభా. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య వేరే వాళ్ళకు చెప్పి, పలానా వాళ్ళకు చెప్తే నా సమస్య తీరుద్ది, పలానా వాళ్ళు ప్రార్థన చేస్తే నా సమస్య పోయిద్ది అని నా ప్రభా మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా, మీ వద్దకు మాత్రమే బిడ్డలు వచ్చేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదని బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రభా. ఆ సమస్య గురించి గంటల గంటలు ఆలోచించి నా తండ్రి, మరి బిడ్డలు అనారోగ్య పాలవ్వకుండా ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎందుకు ఇంత సడన్గా నా కుటుంబంలో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి, ఎందుకు నా కుటుంబం ఇలా అయిపోతుంది, ఎక్కడి నుంచి ఆరిపోతున్నాను, ఏదైనా విషయంలో నా తండ్రి మనసు నొచ్చుకునేలా నేను ప్రవర్తించానా, ఏదైనా విషయంలో నా కుటుంబస్తులు లోకంలో పడిపోతున్నారా అని నా ప్రభా గ్రహించుకునే తెలివి, జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభా. పశ్చాత్తాపడిన తండ్రి కన్నీటితో మీ పాదాల దగ్గర వారి తప్పు ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే కుటుంబాల్లో ఉన్న అప్పులు, ఆర్థిక సమస్యల నుంచి బిడ్డలు విడిపించండి నా ప్రభా. తప్పు మాదే నా తండ్రి. ఒకవేళ నా ప్రభా తప్పిపోయిన కుమారుడుకు లాగా నా తండ్రి వారి సొంత ఆలోచన తప్పులు చేసి ఇప్పుడు తీర్చలేని పరిస్థితిలో ఉన్నారేమో నా తండ్రి. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా ప్రభా, మరి వారికి అప్పులు తినే ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అప్పటి వరకు మీరు కార్యం చేసే వరకు ఓపికతో, ఓర్పు, సహనంతో ఎదురు చూసేలా, నిరీక్షణ కోల్పోకుండా ఉండే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలు తీసివేసి ఆశీర్వాదకరంగా నా ప్రభా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మీ శాంతి, సమాధానం మా కుటుంబాల్లో ఉంటే చాలు నా ప్రభా. ఎలాంటి సమస్య వచ్చినా సరే శాంతంగా ఎలా పరిష్కరించుకోవాలి, సమాధానంగా ఎలా ఉండాలో ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో, ఎవరైతే నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలని ఆశ కలిగి ఉన్నారో నా తండ్రి, ఆలోచన ఇచ్చింది మీరే, ఆలోచన ఇచ్చిన మీరే బిడ్డల ముందుండి నా ప్రభా ముందుకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అది చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా 30 దంతలు, 60 దంతలు, 100 దంతలుగా ఫలింపు చేయమని అడుగుచున్నాం నా ప్రభా. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ నుండి మాత్రం బిడ్డలు దూరం చేయొద్దు నా తండ్రి. ఆ వ్యాపారంలో ఎన్ని లాభాలు వచ్చినా సరే, ఎంత మంచి కంపెనీని స్టార్ట్ చేసినా సరే నా ప్రభా, ఎంత సంపాదించినా కూడా నా తండ్రి ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు. నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి ఆలోచన ఇచ్చాడు నా తండ్రి. ఆలోచన ఇచ్చి నా చేయి పట్టుకొని ముందుకు నడిపించాడు. ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో, ఎలాంటి ఆలోచన చేయాలో ప్రతిదీ కూడా నా తండ్రి నా ముందుండి నడిపించాడు కాబట్టి నేను ఈ స్థితిలో ఉన్నానే కానీ నా సొంత జ్ఞానం కానే కాదని తగ్గింపు, దీన మనసు కలిగిన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. గర్వం, అహంకారం అనేది బిడ్డలకు రాకుండా, బిడ్డలు ఏ పరిస్థితుల్లో కూడా నా తండ్రి బిడ్డలు నష్టపోకుండా నా ప్రభా మీ ఎడల భయం, భక్తి కలిగి మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించేలా, న్యాయంగా నా తండ్రి వ్యాపారం చేసేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా ఎవరైతే మారు మనసు పొంది, రక్షణ పొంది నా ప్రభా మరలా లోకంలో పడిపోతున్నారు, మరలా జారిపోతున్నారు నా తండ్రి, బిడ్డలు ఒక్కసారి మీరు దర్శించండి నా ప్రభా. మరి మీ దగ్గర ఉన్న బిడ్డలు నా తండ్రి, మీ చిత్తంలో బిడ్డలు నడుచుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో తెలుసుకోలేని వెర్రివాళ్ళం నా ప్రభా. ఈలోక జ్ఞానమే మాకు మంచి జ్ఞానం అనుకుంటున్నాం కానీ మీ దృష్టిలో ఈలోక జ్ఞానం వెర్రితనం అన్నారు. వెర్రివాళ్ళం నా తండ్రి. మాకున్న అజ్ఞానాన్ని, వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించు నా ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. జాలిగల దేవా, మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి నా ప్రభా మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు, ప్రతి దినము జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను మాకు అనుగ్రహించు నా ప్రభా. దావీదు గారికి ఎలాంటి హృదయం అయితే ఇచ్చారు నా తండ్రి, బాల్యంలో ఉన్నప్పటి నుంచి మిమ్మల్ని స్తుతించడం, ఆరాధించడం నేర్పించారు నా తండ్రి. అటువంటి ధన్యత మాకు అనుగ్రహించు నా ప్రభా. దావీదు గారు అంత గొప్పవాళ్ళం కాదయ్యా. ఆయన పేరు పలికి
పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే ఆశ నా ప్రభా, ఆ రీతిగా మేము కూడా మిమ్మల్ని ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని ఘనపరచాలని, స్తుతించాలని, మీకు కృతజ్ఞతలు చెప్పాలని ఆశ నా ప్రభా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరెవరైతే ఉద్యోగాలు లేవని నా తండ్రి భయపడుతున్నారో, బాధపడుతున్నారో, మరి డిఎస్సి ఎవరైతే రాశారో నా తండ్రి ఉద్యోగం కావాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో నా ప్రభా, మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించారు. అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డలు అధైర్యపడకుండా, టెన్షన్ పడకుండా నా తండ్రి, అవిశ్వాసం, అల్ప విశ్వాసంతో బిడ్డలు ఉండకుండా నా ప్రభా, ఖచ్చితంగా నా తండ్రి నన్ను ముందుకు తీసుకెళ్తాడు. ఇక్కడ దాకా తెచ్చి నా తండ్రి ఇక నుండి ముందుకు తీసుకెళ్ళడా. నేనేదో గొప్పదానో, నేనేదో నీతిమంతుడో, నేనేదో యథార్థపరుడో కాదు. అయినా సరే నా తండ్రి నా మీద జాలిపడి ఇన్ని సంవత్సరాలు నా సొంత జ్ఞానం మీద నేను ఆధారపడి రాశాను. అందుకే నాకు ఉద్యోగం పొందుకోలేకపోయాను. కానీ నా తండ్రి జ్ఞానం అడగమని నా తండ్రి నాకు చెప్పాడు. జ్ఞానం అడిగాను, నా తండ్రి ఇచ్చిన జ్ఞానంతో రాశాను. ఖచ్చితంగా నా తండ్రి నాకు ఉద్యోగం ఇస్తాడు అని మీ ఎడల విశ్వాసంతో సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించు నా తండ్రి. ప్రతి ఒక్కరు నా కృప వారు ఏ జాబ్ అయితే కోరుకుంటున్నారో పొందుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డలకు జరిగించమని అడుగుచున్నాం. మీ బాహుబలం తక్కువైంది కాదయ్యా. ప్రతి ఒక్కరు గ్రహించుకునేలా అద్భుత కార్యాన్ని నా తండ్రి మీరే చేయబోతున్నందుకు మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. అలాగే నా తండ్రి, ఎవరెవరైతే నా ప్రభా మరి వివాహం కావట్లేదని ప్రార్థిస్తున్నారో నా తండ్రి, వివాహ వయసు దాటిపోతుందని ఎవరైతే ప్రార్థిస్తున్నారో బిడ్డలకు నా ప్రభా మీరే తోడుగా ఉండి నా తండ్రి, ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే దయతో క్షమించి నా ప్రభా బిడ్డలను సరిచేసి సరైన సంబంధాలు బిడ్డలకు కుదిరేలా మీ కృప అనుగ్రహించండి. మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయరాదన్నారు. విడదీయరు నా ప్రభా. విడిపోవాలనే ఆలోచన కూడా బిడ్డలకు రాదు. మీరు రానివ్వరు నా తండ్రి. మీ ఎడల భయం భక్తి కలిగిన ప్రభా గుణవతి అయిన ఆమెని, తగ్గింపుతో దీన మనసు కలిగిన ఆమెను బిడ్డలకు జతపరిచిన భర్తకు లోబడాలి అని స్థిరమైన మనసు నా ప్రభా బిడ్డకు అనుగ్రహించి అటువంటి బిడ్డలకు జతపరచు నా ప్రభా. అలాగే మీ ఎడల భయం భక్తి కలిగి భార్యను ప్రేమించే మనసు నా తండ్రి, ప్రతి విషయంలో మీ మాట చొప్పున నడుచుకునే అటువంటి బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. వారిద్దరి వివాహాలు మీ చిత్తంలో ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే మీ కృపను బట్టి ఎవరికైతే సంబంధాలు కుదిరాయో నా తండ్రి, మరి బిడ్డలు నా ప్రభా వారి వివాహాల్లో మీరే ముందుండి ఏ విషయంలో కూడా నా తండ్రి ఏ లోటు లేకుండా నా ప్రభా బిడ్డలకు సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. మీరుంటే చాలు నా ప్రభా. వివాహంలో మీరుంటే చాలు. కనాను పెళ్లిలో మీరున్నారు నా తండ్రి. మీరున్నారు కాబట్టి నా తండ్రి ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చారు. అంత శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. మరి బిడ్డల వివాహాల్లో కూడా ఎటువంటి అప్పులు, ఎటువంటి ఆర్థిక సమస్యలు రాకుండా, ఎటువంటి అడ్డంకులు, ఆటంకాలు, అవమానాలు రాకుండా నా తండ్రి మరి బిడ్డల ముందుండి మీరే సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారు, హాస్పిటల్లో, ఐసీయూలో, కోమాలో ఉన్నారు, ఒక్కసారి బిడ్డల జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. థైరాయిడ్తో బాధపడేవాళ్ళు, మెడ మీద గడ్డలతో నా తండ్రి ఎవరైతే బాధపడుతున్నారో, యూరిన్ ఇన్ఫెక్షన్తో నా తండ్రి, కడుపులో గడ్డలతో బాధపడేవాళ్ళు నా తండ్రి, జీర్ణాశయ సమస్యలతో బాధపడేవాళ్ళు నా ప్రభా, హార్ట్ ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతున్నారో, గర్భాశయ క్యాన్సర్తో బాధపడేవాళ్ళు, గర్భాశయంలో నీటి బుడకలు ఉన్నాయని ఎవరైతే బాధపడుతున్నారో, పీసీఓడితో బాధపడేవాళ్ళు నా తండ్రి, క్యాన్సర్ గడ్డలతో ఇది చివరి స్టేజ్ అమ్మా, ఇక నేను బ్రతకడం కష్టం అని మనుషులైతే చెప్తారు. మనుషులకైతే అది అసాధ్యమే. కానీ పరమ వైద్యులు మీకు అసాధ్యమైనది ఏదియో లేదు నా తండ్రి. ఒకానొక సమయంలో హిజ్కియా నా తండ్రి మరణకరమైన రోగముతో మరణానికి చేరువుగా ఉన్నప్పుడు, కన్నీరు కార్చి మీకు మొరపెట్టినప్పుడు, హిజ్కియా నీవు కన్నీరు విడుచుట నేను చూశాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నానని నా ప్రభా ఎంత గొప్ప అద్భుత కార్యాన్ని చేశారు నా తండ్రి. హిజ్కియా గారు అంత గొప్పవాళ్ళం కాదయ్యా. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే మీరు పక్షపాతి కారు నా తండ్రి. ఎవరెవరైతే అనారోగ్యంతో ప్రార్థనలు ఏకీభవించి కన్నీరు కారుస్తున్నారు నా ప్రభా, పక్షపాతంతో ఎవరైతే నడవలేని పరిస్థితిలో ఉన్నారో, మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు నా తండ్రి, మరి యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడేవాళ్ళు, ఫిట్స్తో బాధపడేవాళ్ళు నా ప్రభా, మానసిక క్షోభతో ఎవరైతే ఉన్నారో నా తండ్రి, మానసికంగా ఎవరైతే నా ప్రభా బాధపడుతున్నారో నా తండ్రి, అలాగే నా ప్రభా గుండె జబ్బులతో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా, ఆస్తమాతో ఎవరైతే ఉన్నారో, ఆయాసంతో ఎవరైతే బాధపడుతున్నారో, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో, యాక్సిడెంట్లు అయినా తండ్రి, మరి ప్రమాదాల్లో గాయపడి ఎవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో, జ్వరం, జలుబు, దగ్గుతో ఎవరైతే నా తండ్రి బాధపడుతున్నారో, ప్రతి
ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మాట మాత్రము సెలవిస్తే చాలు నా ప్రభ, బిడ్డల సంపూర్ణ స్వస్థత బిడ్డలు పొందుకుంటారు నా తండ్రి. బిడ్డల మీద మీ హస్తం ఉంచి ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే దయతో క్షమించి నా ప్రభ, మీ కృప నా తండ్రి బిడ్డలకు తోడుగా ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలు కలిగించి మన ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఏ సమయంలో దేని గురించి మేము అడగాలో నా తండ్రి, ఏ సమయంలో మాకు ఏది అవసరమో నా ప్రభ తెలుసుకోలేని వెర్రివాళ్ళం అజ్ఞానులు నా తండ్రి, మాకున్న అజ్ఞానాన్ని తీసివేయమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి, ఎవరైతే నా తండ్రి మ్యారేజ్ ఎన్నో సంవత్సరాలైంది అయినా సరే గర్భఫలం లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు, డాక్టర్లు ఈ ప్రాబ్లం ఉందని చెప్పారు అని నా ప్రభ ఎవరైతే బాధపడుతున్నారు, మనుషుల వైపు బిడ్డలు చూడకుండా వాళ్ళు చెప్పే మాటలు లక్ష్య పెట్టి భయపడకుండా అధైర్యపడకుండా అల్ప విశ్వాసంతో ఉండకుండా నూతన హృదయాన్ని నూతన విశ్వాసాన్ని బిడ్డలు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని నా తండ్రి చెప్పాడు. నా తండ్రి ఇచ్చే బహుమానం నేను పొందుకోవాలంటే మొదట నా తండ్రికి ఇష్టంగా నేను జీవించాలి కదా అని ఆలోచించుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మనుషుల మాటల మీద వాళ్ళు లక్ష్య పెట్టకుండా నా ప్రభ మీ మీదే ఆనుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి మీరు కార్యం చేసే వరకు నా తండ్రి, ఆ బహుమానం మీరు ఇచ్చే వరకు నా ప్రభ ఓర్పు సహనంతో మీ పాదాల దగ్గర కనిపెట్టుకొని ఉండే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. భయపడకుండా మనుషుల వైపు చూడకుండా అవమానకరంగా మాట్లాడుతున్నారని వాళ్ళ వైపు బిడ్డలు చూడకుండా నా తండ్రి మాట ఇచ్చాడు, మాట ఇచ్చిన నా తండ్రి మాట తప్పడు అని నా ప్రభ విశ్వాసంతో నిరీక్షణతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. హన్నా వలె నా ప్రభ, మరి హన్నా మీకు మొరపెట్టినప్పుడు హృదయాన్ని కృమ్మరించినప్పుడు మొదట ఆ దినము నుండి నా ప్రభ ఆమెకున్న దుఃఖాన్ని తీసివేశారు నా తండ్రి. మరి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించి దుఃఖంతో ఉన్నారో, బిడ్డలు లేరని మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసిన ప్రభ ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. లోకస్తులాగా బిడ్డలు లోకం వైపు చూడకుండా మనుషులు చెప్పే మాటల మీద వాళ్ళ మనసు పెట్టకుండా నా తండ్రి మీ ఎడల భయము భక్తి కలిగి మీ మాట చొప్పున తగ్గింపు దీన మనసు కలిగి ధైర్యంగా విశ్వాసంతో మీరు ఇవ్వబోయే బహుమానం పొందుకోబోతున్నాను అని సంతోషంగా జీవించే హృదయాలని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే మీ కృపను బట్టి నా తండ్రి మరి గర్భఫలం పొందుకున్నారో, తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచి వేయండి నా ప్రభ. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవం కూడా మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు అనారోగ్య సమస్యలు ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా మీ రెండంచెల కంచె బిడ్డలిద్దరు చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ప్రతి రిపోర్ట్ కూడా నార్మల్ గా వచ్చేలా, ప్రతి స్కానింగ్ కూడా నార్మల్ గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ, ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఎవరైతే ఏ బిడ్డ అయితే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారో మీ చిత్తమే నా తండ్రి, నా మాట కాదయ్యా మీ చిత్తమే జరగాలి తండ్రి. మరి బిడ్డలకు నా ప్రభ మీరే తోడుగా ఉండి ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ అయ్యేలా మీ కృప అనుగ్రహించండి. డెలివరీ టైంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా మీ కృప బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే దూర ప్రాంతాలకి దూర దేశాలకి నా తండ్రి మరి పనుల కోసం ఉద్యోగాల కోసం వెళుతున్నారు, ప్రయాణాలు చేస్తున్నారు, వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నారు, ప్రతి ఎగ్జామ్లో కూడా వాళ్ళు పాస్ అయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మరి ఎవరైతే వెళ్ళి పనులు చేసుకుంటున్నారో నా ప్రభ, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వారు ఎక్కడైతే ఎవరి దగ్గర అయితే ఉద్యోగాలు చేస్తున్నారు నా ప్రభ, ఆ ఆఫీసుల చుట్టూ నా తండ్రి మీ రక్షణ కంచె వేయమని మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలకు నా ప్రభ, బిడ్డల మీద ఆ యజమానులకి జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకానొక సమయంలో యోసేపు నా తండ్రి మరి ఈజిప్ట్కి నా ప్రభ బానిసగా అమ్మవేయబడినప్పుడు జైలు అధికారికి ఇంటి యజమానికి యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి. ఒకరికి మా మీద దయ కలగాలన్నా, ఒకరికి మా మీద జాలి కలగాలన్నా అది మీరు పుట్టిస్తేనే నా ప్రభ. యోసేపు గారు అంత గొప్ప వాళ్ళం కాదు నా తండ్రి, ఆయనతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. మరి బిడ్డలు నా తండ్రి దేశానికి నా ప్రభ పనుల కోసం వెళ్ళినప్పుడు వారికి ఉన్న సమస్యలు ఆర్థిక అవసరంతో తీరిపోవాలంటే నేను పని చేయాలి, ఎంత దూరమైన నేను వెళ్ళాలి అనే మనసిచ్చింది మీరే నా తండ్రి. మరి బిడ్డలు భయపడకుండా అధైర్యపడకుండా మీరే బిడ్డలకు తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. మరి అప్పుల వల్ల బిడ్డలు నష్టపోకుండా నా తండ్రి అప్పులు తీరే ద్వారాలు నా తండ్రి బిడ్డలకు తెరవమని అడుగుచున్నాం ప్రభా. ఖచ్చితంగా నా తండ్రి నాకు దారి చూపిస్తాడు, కష్టపడే మనసిచ్చాడు నా తండ్రి, కష్టపడడానికి పని చేయడానికి నేను చేయదగిన పని నా తండ్రి నాకు ఇచ్చాడు, ఖచ్చితంగా నా అప్పులు తీరే దారి నా తండ్రి చూపిస్తాడు అనే విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. వారితో ఎవరైతే కలిసి
పని చేస్తున్నారు తోటి వారికి కూడా నా ప్రభా బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎటువంటి నిందలు బిడ్డల మీద వేయకుండా, ఎటువంటి అవమానాలు బిడ్డలకు కలగకుండా అందరూ బిడ్డలతో సమాధానంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలనే మనసు నా ప్రభా ఆ యజమానులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా ప్రేమించే హృదయాన్ని ఆ యజమానులకి ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభా మీ ఎడలపై భక్తి కలిగి ఎలా నడుచుకోవాలో, మీకు ఇష్టలుగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి. ప్రతి విషయంలో మీకు లోబడి ఎలా జీవించాలి, తగ్గింపు దీన మనసు కలిగి ఎలా జీవించాలో నూతన హృదయాలను మాకు అనుగ్రహించండి నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. తప్పు మాదేనయ్యా, మీ మాట పక్కన పెట్టేసి మీరు భర్తకు లోబడమని భార్యకు చెప్పి, భార్యను ప్రేమించమని భర్తకు చెప్పి మీ మాట పక్కన పెట్టి లోకస్తులాగా ఆలోచించాం. అందుకే ఈ పరిస్థితి వచ్చిందని బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని, పశ్చాత్తాపడే హృదయాన్ని బిడ్డలకు కలిగించి ఒకరి మీద ఒకరికి నూతన హృదయాన్ని, నూతన ప్రేమని, నూతన నమ్మకాన్ని కలిగించిన ప్రభా బిడ్డలను జతపరచమని మరొకసారి వారి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించమని అడుగుచున్నాను నా తండ్రి. మీ కృప నా తండ్రి, మీ చిత్త ప్రకారమే జరిగించిన ప్రభా. అలాగే నా తండ్రి ఎవరి విషయంలోనైనా మేమేదైనా విషయంలో నా తండ్రి బిడ్డలు బాధ పెట్టుంటే, మా వల్ల ఎవరైనా ఇబ్బంది పడుంటే, మనసు నొచ్చుకొని ఉంటే ప్రభా వారిని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాన్ని, తగ్గింపు హృదయాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెరుకు మీరు దయచి మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెం ఏంటి నా ప్రభా. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.